హైకోర్టు ఆదేశాల మేరకు గ్రామంలో డోర్ టు డోర్ దివ్యాంగులు చిన్నారుల సర్వేను పక్కాగా నిర్వహించాలని జూనియర్ సివిల్ జడ్జి బి జ్యోత్స్న ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల కేంద్రంలో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, సచివాలయం, మహిళా పోలీసులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో భావితరాల పౌరులైన ప్రతి ఒక్కరూ ఎటువంటి లోపాలతో ఉండకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆ దిశగా హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క గ్రామంలో డోర్ టు డోర్ సర్వే నిర్వహించి దివ్యాంగులైన పిల్లలను, బాల్య వివాహాలకు గురైన వారిని గుర్తించాలన్నారు. ఈ సర్వే ద్వారా దివ్యాంగులైన పిల్లలను గుర్తించి వారి సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడం ద్వారా వారికి తక్షణ చర్యలు అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఓన్లీ వర్క్ వాళ్ళకి మీ ఇలాంటి వాళ్ళు సహాయం చేసి డేటా కరెక్ట్గా తెచ్చి వాళ్ళకి ఏమంటే అంటే హెడ్డింగ్స్ ఉన్నాయనుకుంటున్నాం, అంటే వాళ్ళకి ఏ లోపం ఉంది, చైల్డ్కి ఏమైనా బెనిఫిట్ వస్తుందా, ఆ టేబుల్ ఎవరికైనా ఇచ్చారండి మీకు? నేను చేసిన వరకు జాగ్రత్తగా చేసుకుంటాం, చేసి మాకు 22 కల్లా డేటా ఇవ్వటం, అఫీషియల్స్ వస్తే మాట్లాడతాం, సేమ్ ఇదే కన్వే చేస్తాం వచ్చిన వాళ్ళకి, రాలేని వాళ్ళకి మేము మాట్లాడతాం. మధ్యాహ్నం వస్తామన్నారు కొంతమంది వాళ్ళకి మీద చేయండి. మైనర్లకి పెళ్ళి అయిపోతున్నాయని చెప్పి సిడబ్ల్యూసీ వీళ్ళందరూ ఉన్నారు కదా, అయినా కూడా మనకు అవుతున్నాయి. శ్రీకాకుళం అంటేనే చైల్డ్ మ్యారేజ్ అనే మాట కూడా వచ్చేసింది, అవునా? సో అలా కాకుండా వాటికి చైల్డ్ మ్యారేజ్ చేసిన తర్వాత మెంటల్లీ రిటార్డ్ పీపుల్కి, ఎందుకంటే మెంటల్ ఇల్నెస్ అంటే ఇంకా అన్ని కేటగిరీలు అనమాట. ఫిజికల్ అన్నా కానీ ఏదన్నా కానీ ఆ డేటా అంతా మీరు తెచ్చిస్తే దాని ఫార్మాట్లో మీరు మాకు ఇచ్చేసేయండి, అది మేము ఫార్వర్డ్ చేస్తాం. తర్వాత కుదిరినంత వరకు మీ ఎఫర్ట్స్ పెట్టుకోండి. ఏదో డోర్ టు డోర్ చెప్పాం కదా నాకే వస్తే చేయకుండా కొంచెం మీ ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళకి మనం మంచి బెనిఫిట్ అందిద్దాం అనుకుంటాం. ఎందుకంటే మనం చేసిన ఉద్యోగంలో కొంచెం ఎక్స్ట్రా వర్కే కదా ఇది, అంతే కదా, కొంచెం అది మీరు అందరూ సహకరించాలి, చేయండి. చేసి 22కే ఇవ్వండి. ఫొటోస్ కూడా తీయాలండి.